అసలు యుఎస్ రిపోర్ట్ ఇప్పుడు ఇండియాని ఎలా చూస్తుందంటే వాడుకొని చైనాకి ఎగనెస్ట్గా వాడుకొని తన అవసరాలకు వాడుకొని తర్వాత క్రష్ చేయడం ఇక్కడ బహిరంగ పరిపోయింది. మరి మోడీ గవర్నమెంట్ దీన్ని గ్రహించిందా, పసిగట్టిందా అంటే పసిగట్టింది. నరేంద్ర మోడీ గవర్నమెంట్ దీన్ని పసిగట్టింది. భారత ప్రభుత్వం పసిగట్టే చాలా చర్యలు తీసుకుంటుంది. ఆ చర్యలు నేను చెప్తాను. మరి ఈ చర్యలు సరిపోతాయా, ఇంకా తీసుకోవాలనేది కూడా నేను చర్చిస్తానండి. ఇప్పుడు ఈ మోడీ గవర్నమెంట్ ఏంటంటే ఈ ట్రంప్ యొక్క మనస్తత్వాన్ని పూర్తిగా అవగతం చేసేసుకుంది. అందుకని యుఎస్తో ఒక పక్కన చర్చలు జరుపుతూనే యుఎస్తో సంబంధ బాంధవ్యాలు పెంచుకుంటూనే అవసరమైతే అడ్డం తిరుగుతూనే ముఖ్యంగా టారిఫ్ల విషయంలో, ఈ పాకిస్తాన్ విషయంలో, ఆపరేషన్ సింధూర్ విషయంలో యుఎస్ పాలసీని మనం ఒప్పుకోలేదు. దాని యొక్క మనస్తత్వాన్ని మనం ఒప్పుకోకుండా నరేంద్ర మోడీ గారు వేరే కుంపట పెట్టుకున్నట్టు ఆపరేషన్ సింధూర్లో పాక్ గొడవ నువ్వు అసలు మీడియేటర్గా లేవని పక్కకు తోసేసాం. ఆయనకు నోబెల్ ప్రైజ్ అదంతా మనం మాట్లాడలే. ట్రంప్ వ్యక్తిత్వాన్ని అంతా డైరెక్ట్గా బహిరంగంగా వ్యతిరేకించకుండానే మన యొక్క పాలసీలు మనం అమలు జరుపుకుంటున్నాం, మన అస్తిత్వాన్ని చూసుకుంటూ. అదే సమయంలో యుఎస్తో మీరు మాకు శత్రువు అని ప్రకటించాలని ఇండియా చాలా జాగ్రత్తగా అమెరికాని అలా పెడుతూనే అమెరికా కంటే ఎక్కువగా ఒకటి చెప్తుందండి. అమెరికా ఈ రిపోర్ట్లో ఏం చెప్తుంది, అమెరికాకి ఇండియాకి డిఫరెన్స్ ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి ఏమంటుందంటే ఈ ప్రపంచంలో అన్ని ఖండాల్లో ఓన్లీ యూనిపోలార్ వరల్డ్ ఉండాలి, ఏకధ్రువ ప్రపంచమే ఉండాలి, అదే అమెరికాయే పవర్ అయి ఉండాలి. అన్ని ఫీల్డ్లో సోషియో ఎకనామిక్ పొలిటికల్ సాఫ్ట్ పవర్ అన్ని విషయాల్లో అమెరికాయే పవరు, సింగిల్ మోస్ట్ పవర్ అవ్వాలి అని చెప్తున్నాడు. ఆ రిపోర్ట్లో మొట్టమొదటి పేజీలోనే ట్రంప్ తన ఇంట్రడక్షన్లోనే చెప్తున్నారు.